హాయ్ అండి. ఎన్నో విటమిన్స్ ఉన్న గుమ్మడికాయ పులుసు అయితే ఇవాళ నేను చూపిస్తున్నాను. గుమ్మడికాయ పులుసు యాక్చువల్‌గా అందరూ ఉల్లిపాయ వేసి పులుసు వేసుకుంటారు. టమాటాలు అయితే వేయరు గుమ్మడికాయ పులుసులో. నేనైతే కార్తీక మాసం కదా, ఉల్లిపాయలు తినకూడదని నేను టమాటాలతో అయితే పులుసు వేశాను. ఉట్టి గుమ్మడికాయలతో పులుసు వేస్తే పులుసు బాగోదు కదా అని వెరైటీగా అయితే చేశాను. కానీ చాలా బాగుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. గుమ్మడికాయ కూర అయితే నేను ఫస్ట్ టైం వండటం అండి. గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు నాకు చాలా గట్టిగా అనిపించినాయి ముక్కలు. విడిగా వండితే ఉడుకుతుందో లేదో అని నేనైతే కుక్కర్లో వేశాను. ముందుగా గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని దానికి తగినన్ని 4-5 టమాటాలు వేసేసుకుని కొద్దిగా రుచికి తగినంత కళ్ళుప్పు వేసుకుని కొంచెం ఒక గ్లాస్ వాటరు, టీ గ్లాస్ అండి, టీ గ్లాస్కి ఆ వాటర్ గ్లాస్కి మధ్యలో పావుసేరు వాటర్ అయితే పోసాను నేను. వేసేసుకుని ఒక 5 విజిల్స్ అయితే రానివ్వండి. వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసి పక్కన పెట్టిన తర్వాత పోపుకి రెడీ చేసుకోండి. ఇంకో పొయ్యి మీద ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి పోపు వేసుకున్నాక ఈ గుమ్మడికాయ ముక్కల్లో రుచికి తగినంత కారం, ఉప్పేమో చెక్ చేసుకుని గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చూడండి. నాకైతే బాగా మెత్తగా ఉడికిందండి. చింతపండు పులుసు వేసుకుని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మొత్తం అంతా దగ్గరికి రానివ్వాలి. మొత్తం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి. అలా పోపు వేసుకోవాలి. మీకు బెల్లం కనుక కర్రీలో తినే అలవాటు ఉంటే బెల్లం కూడా వేసుకోండి. కొద్దిగా బెల్లం పొడి కానీ బెల్లం కానీ. మాకైతే బెల్లం వేస్తే తినరండి. పైగా గుమ్మడికాయ స్వీట్గా ఉంటుంది కదా, ఇంకా బెల్లం వేస్తే ఇంకా తీయగా ఉంటుందని నేనైతే బెల్లం అయితే వేయలేదు. పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టి మర్చిపోయాను. తర్వాత మళ్ళీ వేయించి మళ్ళీ వేశాను. వీటిని ప్లీజ్ డు సబ్స్క్రైబ్.